హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మెడ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎవరైతే వాళ్ళ హోమ్ ని స్మార్ట్ హోమ్ గా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీడియోని మిస్ కాకుండా, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్. ఎలా మన హోమ్ ని స్మార్ట్ గా మార్చుకోవాలి అండ్ ఏ టైప్ ఆఫ్ డివైజెస్ ని పెట్టుకోవటం వల్ల మొత్తం మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. విత్ అలెక్సా డివైజెస్ తో పాటు బడ్జెట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటి అంటే, ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఇలా చేయటం వల్ల నాకు చాలా మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, చాలా మంది సబ్స్క్రైబర్స్ బడ్జెట్ లో మనకి హోమ్ ఆటోమేషన్ చేసుకోగలమా ఏంటి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. సో ఇప్పుడు వాటి కోసమే డిస్కస్ చేద్దాం. అసలు హోమ్ ఆటోమేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, వీటన్నిటి గురించి కూడా నేను మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ అయితే ఇస్తాను. ఓకే? అండ్ వాటితో పాటు నేను మీకు ఏ డివైజెస్ ని బిల్డ్ చేసుకుంటే మనకు బడ్జెట్ లో అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. విత్ అలెక్సాతో కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. మనకి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ అనేది 2 డిఫరెంట్ టైప్స్ లో చేసుకోవచ్చు. ఒకటి రెట్రోఫిట్, ఇంకొకటి నార్మల్ స్విచ్ బోర్డ్స్ ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ స్విచ్ బోర్డ్స్ ఎలా ఉంటాయంటే, మనకి ఆ స్విచ్ బోర్డ్స్ లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి టచ్ స్విచెస్ తో వస్తాయి, 2 పుష్ టైప్ స్విచెస్ తో వస్తాయి. సో పుష్ టైప్ స్విచెస్ తో చేసిన దాన్ని నేను వీడియో చేశాను. మనకి టచ్ కంట్రోల్ కావాలి అనుకున్నట్లయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. లైక్ ఆల్మోస్ట్ ఒక 4 స్విచ్లు మనం ఆపరేట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 3000 నుంచి 4000 అవుతాయి. అలా కాకుండా మనకి పుష్ టైప్ బటన్ అనుకోండి, అదే స్విచెస్ అంటే లైక్ 8 స్విచెస్ మనకి అదే 4,000 to 5,000 లో వస్తుంది. టచ్ స్విచెస్ తో కంపేర్ చేస్తే మనకి పుష్ టైప్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి 50% తక్కువ రేట్ కి మనకు లభిస్తాయి. ఏం కావాలి, ఎంత బడ్జెట్ పెట్టుకుంటాము అనేది కంప్లీట్ గా మీ ఇష్టం. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను క్లియర్ గా టచ్ కంట్రోల్స్ తో పాటు పుష్ బటన్స్, రెట్రోఫిట్, ఇవన్నీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డివైడ్ చేసి విత్ బడ్జెట్ తో సహా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ బడ్జెట్ లో పర్చేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు వర్రీ. సో ఫస్ట్ వీడియో చూడండి, ఆ తర్వాత లింక్స్ అవి చెక్ చేయండి. మనం కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అనుకోండి, మనకి నార్మల్ గా బోర్డ్స్ అనేవి మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ బోర్డ్స్ ఉంటే సో అప్పుడు మనకి రెట్రోఫిట్ అని ఉంటాయి. సో రెట్రోఫిట్ అంటే ఇలా ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా బోర్డ్ లోకి వెళ్ళిపోయి మీరు స్విచ్లు కానీ ఏం మార్చాల్సిన పని ఉండదు. నార్మల్ గా స్విచెస్ లాగా, మాన్యువల్ స్విచ్ లాగా పనిచేస్తుంది. రెండోది స్మార్ట్ స్విచ్ లాగా కూడా పనిచేస్తుంది. సో నేనేం రికమెండ్ చేస్తాను అని అంటే దీన్నే రికమెండ్ చేస్తాను. 4 నోడ్ కానీ చూసుకున్నట్లయితే ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 2000 రూపీస్ నుంచి 1500 మధ్యలో ఉంటుంది. బ్రాండ్ టు బ్రాండ్ వేరీ ఉంటుంది. ఓకేనా? సో ఎటు చూసుకున్నా సరే మీకు పుష్ టైప్ బటన్స్ తో కంపేర్ చేస్తే ఇవి చాలా ఈజీగా ఉంటాయి. చాలా చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి. బోర్డ్స్ తీసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే నా బోర్డ్స్ కొనుక్కోండి, సరిపోతుంది. ఇంకా ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఒకవేళ అలా కాదు, నాకు తక్కువలో ఇవ్వాలి, నా స్విచ్ బోర్డ్స్ పోకూడదు, నేను స్విచ్ బోర్డ్స్ మార్చను, మళ్ళీ స్విచ్ బోర్డ్స్ అంటే కాస్ట్లీ అవుతాయి కాబట్టి అని మీరు ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే వీటికి వెళ్ళిపోండి. మీకు స్లెండర్ బ్రాండ్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది అలా చేయాలి అంటే ఒక కిట్ మీరు కొనాలి అనుకున్నట్లయితే 90,000 నుంచి 2 lakhs 3 lakhs దాకా ఉన్నాయి. అంటే మీరు పెంచుకునే పాయింట్స్ని బట్టి. ఇదే మీరు పెట్టుకుంటే మీ ఇంటి మొత్తానికి కూడా మీరు 3 బెడ్రూమ్లు కానీ పెట్టుకున్నట్లయితే మీకు ఎంత తక్కువ బడ్జెట్లో అవుద్దో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? అండ్ ఈ డివైస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు ఒకవేళ చెక్ చేయండి. ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే వెంటనే తీసేసుకోండి, తర్వాత ఇవి దొరకవు. బికాజ్ ఇదేం పెద్ద బ్రాండ్ ఏం కాదు ఇది. బట్ నేను దీన్ని ఆల్మోస్ట్ 1.5 year నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సరే, పక్కన పెడదాం. దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే వెరీ సింపుల్, బడ్జెట్లో వస్తుంది. రెండోది చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ టైం ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే రెట్రోఫిట్. అంటే ఇక ఎటువంటి స్విచెస్ని మీరు చేంజ్ చేయాల్సి లేదు. మరి కాన్స్ ఏంటి అంటే కొంచెం రీసెట్స్ అనేది ఎక్కువ అవుతాయి. నార్మల్ స్విచ్ బోర్డ్స్తో కానీ పుష్ టైప్ బటన్స్తో కానీ మనం కంపేర్ చేసినట్లయితే ఇవి రీసెట్స్ ఎక్కువ అవుతాయి. రీసెట్ అంటే ఏం లేదు, లైక్ మళ్ళీ రీసెట్ అయిపోయి మళ్ళీ మనకి పవర్ ఆన్ పవర్ ఆఫ్ చేస్తే తప్ప అలెక్సా కనెక్ట్ అవ్వదు. సో అలెక్సా నుంచి ఇది రీసెట్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ అలెక్సా దాన్ని గ్రాప్ చేయాలి అంటే మనం స్విచ్ని ఒక 4-5 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే? సో అలా రీసెట్ అనేది ఇది ఎక్కువ అవుతుంది. స్విచెస్లో అలాంటిది ఏమి ఉండదు అనమాట. అయితే నాకు ఇది ఎన్నిసార్లు అయింది అని అంటే ఆల్మోస్ట్ ఒక 6 monthsలో ఒక 5 to 6 times అయి ఉంటుంది కదా మనకి. 5 to 6 times అయింది అంతే, ఇంకేం లేదు. అది కూడా ఒక రూమ్లోనే అయింది. మిగతా రూముల్లో నాకు ఎటువంటి సమస్య లేదు. ఓకేనా? సో అది ఫ్రెండ్స్. సరే, దీన్ని కొంటాం. దీన్ని కొనగానే హోమ్ ఆటోమేషన్ ఎలా చేసుకోవాలో తెలియాలి కదా. వెరీ సింపుల్. ఈ వీడియోలో నేను జస్ట్ చూపిస్తాను హోమ్ ఆటోమేషన్ నెక్స్ట్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో బట్ మీరు ఒక ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది, అంతే కదా. సో దీన్ని ఒకటి ఆర్డర్ పెడతారు. దీన్ని మనం 4 node అంటాం. ఇందులో 3 node కూడా ఉంటుంది.
4 నోడ్ 3 నోడ్ 2 నోడ్ అంటే ఏం లేదండి, అన్ని స్విచ్చెస్కి మనం కనెక్షన్ ఇవ్వచ్చు అని దాని అర్థం. ఓకేనా? సో ఇందులో మనకి 4 వైర్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ 4 వైర్స్ 4 స్విచ్చెస్కి ఇచ్చేస్తే సరిపోతుంది. మీకు ఫ్యాన్ కావాలనుకుంటున్నారా, లైట్ కావాలనుకుంటున్నారా, అక్కడ ఏం స్విచ్ ఉంది దాని వెనకాతల ఆప్షన్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకొక వైపు మనకి ఆ లైట్ నుంచి ఇన్పుట్ దీనికి ఇవ్వాల్సి ఉంటుంది, దీని నుంచి అవుట్పుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ వస్తే ఓకే, లేదంటే ఎలక్ట్రీషియన్కి ఇచ్చినా సరిపోతుంది. అండ్ వీలైతే నేనే ఒక వీడియో అయితే చేస్తాను ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని మీద. మీకు ఇంకా డౌట్ ఉంటే చెప్తున్నాను. అండ్ ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తే డెఫినెట్గా ఆ వీడియో కూడా చేస్తాను, ఎలా పెట్టుకోవాలి బోర్డులో అనేది కూడా నేను మీకు చెప్తాను. సరేనా? ఎందుకంటే ఈ వీడియోలో మాక్సిమం అసలు ఇదేంటి అనేది మీకు తెలిస్తే, ఎలా యూస్ చేయాలని తెలిస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. సరే, దీన్ని తీసుకెళ్ళి బోర్డులో పెట్టేస్తాం. అక్కడతో అయిపోయిందా? నో, దీనికంటూ ఒక యాప్ ఉంటుంది. సో అది ఇక్కడ నేను మీకు చూసారు కదా, ఈ యాప్ని మీరు యూస్ చేసి ఆటోమేటిక్గా దీన్ని కనెక్ట్ చేస్తారు. సో కనెక్ట్ చేస్తే ఇది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం హోమ్ ఆటోమేషన్ని ఆ యాప్లో నుంచే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చండి. అంతే, వాయిస్ కమాండ్స్ మీరు ఇవ్వలేరు. జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ అనేది మీరు ఎక్కడున్న దేశంలో ఎక్కడున్నా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇంటికి దగ్గరలోనే ఉండాలనే రూల్ లేదు. మీరు దేశంలో ఎక్కడున్నా సరే మీ మొబైల్ ఇంటర్నెట్ ఉంటే ఆన్ అండ్ ఆఫ్, మీ ఇంట్లో ఏసీస్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఏదైనా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్, అయిపోయింది. ఇది ఒకటి ఉంటే సరిపోతుందా? స్విచెస్ లైక్ లైట్స్, ఫ్యాన్స్, టీవీస్, రోప్స్, ప్రొఫైల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోతుంది. బట్ హెవీ యూజెస్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. రిఫ్రిజిరేటర్కి నేను ఎక్కువ సజెస్ట్ చేయలేండి, అవసరం లేదు రిఫ్రిజిరేటర్కి. ఒకవేళ మీరు కావాలి అనుకున్నా కూడా రిఫ్రిజిరేటర్ లైక్ అది కూడా కొంచెం హై ఎండ్, అంటే హెవీ యూజెస్ అనమాట. రెండోది ఎయిర్ కండిషనర్స్, వాటర్ గీజర్స్ ఇలాంటివి ఉంటాయి. వీటిని సజెస్ట్ చేయం. ఏం చేస్తామంటే ఇదిగోండి, వీటిని మనం విప్రో లైక్ 16 amp సాకెట్స్ అంటాం వీటిని. ఇందులో మనకి 6 amp కూడా ఉంటుంది. అండ్ ఆ 6 amp కూడా మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. వీటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని ఎలా, మీ హోమ్ ఆటోమేషన్ని ఎలా చేసుకుంటారనేది నేను మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఎయిర్ కండిషనర్స్కి, వాటర్ గేజర్స్కి ఇలాంటి వాటికి హై ఎండ్ ఉండాలి. సో వాటిని 16 amp సాకెట్స్ అంటారు, 16A అని ఉంటుంది. నార్మల్ మిగతా వాటికి 6A అని ఉంటుంది. వాటిని తీసుకోండి. ఇవి ప్లగ్ డైరెక్ట్గా పెట్టేస్తారు, అది కూడా దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? అలెక్సాకి మనం కనెక్ట్ చేస్తాం దీన్ని. ఓకేనా? అండ్ ఇప్పుడు మన ఇల్లు మొత్తానికి మీకు ఏ కాంపోనెంట్స్ కావాలి, ఏ డివైజెస్ని మీరు స్మార్ట్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని, ఓకే ఒక 2 గేజర్లు, ఓకే ఒక 2 ఏసీలు, అండ్ నెక్స్ట్ బాత్రూంలో లైక్ లైట్స్ కానీ ఏమని అనుకుంటే బాత్రూమ్కి ఒక డివైజు, ఓకే బెడ్రూమ్కి ఒక డివైజు, హాల్కి ఒక డివైజు, ఇలా మొత్తం లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి? అలెక్సాని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అలెక్సాలో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, లైక్ ఎకో షో ఉంది, లైక్ డాట్ ఉంది. అలెక్సా షట్ అప్. ఓకే, అండ్ ఇందులో మనకి 3rd జనరేషన్ ఉంది, 4th జనరేషన్ ఉంది. అండ్ 3rd జనరేషన్ అయితే నేను అసలు సజెస్ట్ చేయను, ఎందుకంటే నేను దీన్ని యూజ్ చేశాను. బట్ కమెంట్స్ కానీ చూసుకున్నట్లయితే దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ సౌండింగ్ కూడా మీకు ఇది చాలా బాగుంటుంది. ఓకే, సో వాయిస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది దాంట్లో. మీరు దాంట్లో కమెంట్స్ అయితే ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, ఇందులో మనకి ఏం రాదు, జస్ట్ ఒక డివైస్ వస్తుంది, ఒక అడాప్టర్ వస్తుంది, అంతే, ఇంకేం లేదు. సాకెట్స్ మీకు ఎన్ని కావాలో అన్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఒకటే బ్రాండ్ నుంచి తీసుకోండి. నేను ఆల్మోస్ట్ ఒక 8 బ్రాండ్స్ దాకా తీసుకోవడం జరిగింది. సిస్కా అని చెప్పి, క్రాప్ట్రీ అని చెప్పేసి, విప్రో, హోమ్ మెట్, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే తీసుకున్నాను. అండ్ దాని మీద ఒక రివ్యూ ఇవ్వమంటే ఇస్తాను ఏది బాగుంది అనేది. బట్ నేను డైరెక్ట్గా సజెస్ట్ చేస్తున్నానండి, హోమ్ మెట్ తీసుకుంటే చాలా బెస్ట్. మనకి ఈ హోమ్ మెట్ అనేది బడ్జెట్లో వస్తుంది. రెండోది మనకి యూజర్ ఇంటర్ఫేస్ కానీ యాప్ ఇంటర్ఫేస్ కానీ చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది యాప్ అయితే. ఓకేనా? ఎన్ని కావాలి అనుకుంటే, ఎన్ని రూమ్స్కి పెట్టుకోవాలి అనుకుంటే అన్ని రూమ్స్కి పెట్టుకోవచ్చు. ఓకే, బోర్డులో నేను అన్నీ చెక్ చేసేసాను, ఇలాంటివి కూడా చాలా చెక్ చేశారు. ఇది ఒక్కటే మనకి చాలా కాంపాక్ట్ ఉంది. ఎంత కాంపాక్ట్ ఉంటే మన బోర్డులో ఉండడానికి అంత ఈజీ అవుతుంది. ఓకే కదా? ఎందుకంటే చాలా మందికి బోర్డులో స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎంత కాంపాక్ట్ ఉంటే అంత మంచిది. సో ఇది ఒకటి మీరు పర్చేస్ చేస్తారు. అలెక్సా డివైస్ని ఒకటి నేను ఆర్డర్ పెట్టడం జరిగింది, ఇదొకటి మీరు ఆర్డర్ పెడతారు. ఇప్పుడు వీటిని మనం ఎలా కాంబినేషన్లో యూజ్ చేస్తాం? వెరీ సింపుల్ అండి. దీన్ని తీసుకెళ్ళి బోర్డులో పెట్టేసి కంప్లీట్గా కనెక్ట్ చేసేస్తాం యాప్లో. అయిపోయిన తర్వాత ఆ యాప్లోనే మనకి అలెక్సాకి బైండింగ్ చేయొచ్చు, అంటే అలెక్సాని కనెక్ట్ చేయొచ్చు. సో అలెక్సాని కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా సింక్ అయిపోతుంది అలెక్సాలోకి. ఓకేనా? సో అలా సింక్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా సరే ఆన్ అండ్ ఆఫ్ చెప్తే అది ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. ఓకేనా? సో నేను మీకు డెమో కూడా చూపిస్తాను. మీ డైలీ రొటీన్కి తగ్గట్టుగా ఇది మిమ్మల్ని రెడీ చేస్తుంది. లైక్ రిమైండర్స్ ఇస్తుంది, అమెజాన్లో ఏమైనా మీరు బుక్ చేస్తే దానికి రిమైండర్ ఇస్తుంది, ఏమైనా ఆర్డర్స్ వచ్చినా కూడా ఇది మీకు రిమైండ్ చేస్తుంది. లేదు మీరు ఏమైనా షాప్ చేయాలన్నా సరే మీరు హ్యాపీగా దీంట్లో యూస్ చేసి షాపింగ్ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 o'clock లెగిస్తారు. 6 o'clock లేచిన వెంటనే మీకు హాట్ వాటర్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో టైం సెట్ చేసుకుంటారు. 6 o'clockకి ఆన్ అవ్వు, 6:30కి ఆఫ్ అయిపో. స్టోరేజ్ వాటర్ హీటర్ గురించి చెప్తున్నాను. ఇన్స్టెంట్ అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆన్ చేసుకోవడం బెటర్. ఓకే, అంటే మనకి ఒక 15 minutes 20 minutes మన దాన్ని బట్టి మన హీటర్ ఎంత ఫాస్ట్గా హీట్ అవుతుంది అనే దాన్ని బట్టి చెక్ చేసుకొని దీనికి టైమింగ్ ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్గా మన టైంకి తగ్గట్టుగా ఇది ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. మనం స్విచ్ ఆన్ చేయాల్సిన పని లేదు, ఆఫ్ చేయాల్సిన పని కూడా లేదు. ప్రతిదీ దీన్ని యూజ్ చేసి మీరు కమాండ్ ఇవ్వచ్చు. ఈవెన్ మనం ఫ్యాన్, నార్మల్ పాత ఫ్యాన్ కూడా స్మార్ట్ ఫ్యాన్గా మార్చుకునే డివైసెస్ కూడా ఉంటాయి. వీలైతే ఆ డివైస్ను కూడా నేను తీసుకొచ్చి నేను మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఓకేనా, దీన్ని యూజ్ చేసి మీరు దేనైనా కమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా చూడండి. ప్రొఫైల్ కనెక్షన్ అయితే నేను మీకు ఇచ్చాను, దాన్ని ఆన్ చేసి చూపిస్తాను మీకు. అలెక్సా, టర్న్ ఆన్ ప్రొఫైల్. ఓకే, ఎంత స్పీడ్గా రెస్పాన్స్ అయింది చూసారు కదా. ఇది అంత స్పీడ్గా రెస్పాన్స్ అవ్వదు ఇది. ఓకే, దీంట్లో ఉన్న మైనస్ అదే. ఓకే, అలెక్సా, టర్న్ ఆఫ్ ప్రొఫైల్. ఓకే, ఇలా ఏ డివైస్ అయినా సరే మీరు దీని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీని బడ్జెట్ ఎంత అవుతుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు పెంచుకునే డివైజెస్ని బట్టి ఉంటుంది. ఇది 2000 రూపీస్ అండి. నేను ఒక సింగిల్ బెడ్రూమ్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడు మీ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఓకేనా, ఒక బెడ్రూమ్లో 4 డివైజెస్కి మించి ఎక్కువేమి ఉండవు కాబట్టి ఫ్యాను, లైటు, ఒక టీవీ అండ్ ఇంకా ఏముండొచ్చు ఎక్స్ట్రా ఇంకేదైనా ఉంటే దాన్ని మీరు కనెక్ట్ చేసుకుంటారు. కాబట్టి 4 node అనేది సరిపోతుంది ఒక బెడ్రూమ్కి. ఇది మీకు ఆల్మోస్ట్ 2000 రూపీస్ దాటైతే ఉండదండి. ఓకేనా, సో మీకు 1800కి 1700కి వస్తే మరీ మంచిది. ఓకేనా, సో 2000 రూపీస్ హైయెస్ట్గా వేసుకుందాం. ఓకే, 2000కి దాటి ఉంటే మీరు కొనొద్దు. ఓకేనా, సో ఇది 2000 రూపీస్ అండి. ఇవి రెండు కలిపి 1500కి వస్తుందండి. ఒక ఎయిర్ కండిషనర్కి, ఒక గేజర్ గురించి చెప్తున్నాను. సో ఇది 1500, ఇది 2000 రూపీస్, అంటే ఎంత అయింది, 3500 రూపీస్ అయింది. అండ్ దీంతో పాటు ఈ డివైస్ మీకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి. లేదు అని అంటే నేను ఏం చేస్తానంటే, ఇదిగోండి, ఇది ఆఫ్ చేసి ఉంది అండ్ ఇది కూడా ఆఫ్ చేసి ఉంది. నేను ఫోన్ త్రూ కూడా నేను చేయగలను. ఓకే, బట్ అది కొంచెం డిఫరెంట్, అది కొంచెం ప్రతిసారి వర్కౌట్ అయ్యేది కాదు. కాబట్టి ఇది తక్కువలో దొరికే డివైస్ కాబట్టి దీన్ని అయితే తీసుకోవచ్చు. 3rd జనరేషన్ లేదా 4th జనరేషన్ అయినా మీరు తీసుకోవచ్చు. ఫోన్లో కూడా ఇది కొంచెం చూడండి. ఓకేనా, అలెక్సా, టర్న్ ఆన్ ప్రొఫైల్. సింపుల్, మీరు ఫోన్ యూస్ చేసి కూడా కమాండ్ ఇవ్వచ్చు. బట్ ఇది ప్రతిసారి చేయొచ్చా లేదా అనేది కంప్లీట్గా మీ బడ్జెట్ని పెట్టండి. మీకు బడ్జెట్ ఉంటే ఇది కొనుక్కోండి, లేదు అనుకుంటే ఫోన్ త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి యాప్ ఉంటుంది, ఇదిగోండి స్మార్ట్ లైఫ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని యూస్ చేసి కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏం చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది కంప్లీట్గా మీ ఇష్టం. బట్ నేను అలెక్సాను కూడా ఇందులో ఇన్బిల్డ్ చేస్తున్నాను. ఓకే, అండ్ బడ్జెట్ ఇప్పుడు ఎంత అయిందండి ఒక బెడ్రూమ్కి, అలా 3500 రూపీస్. ఇందులో డిస్ప్లే లేనిదైతే మీకు 4000 రూపీస్ అవుతుంది. డిస్ప్లే ఉన్నదైతే లైక్ 5000 రూపీస్ అవుతుంది. అండ్ డిస్ప్లే లేనిదే మీరు తీసుకోండి, ఎందుకంటే ఈ టైం అయితే అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను. లైక్ మీరు 4th జనరేషన్ తీసుకుంటారో లేదా అనేది కంప్లీట్గా మీ ఇష్టం. అండ్ ఒకవేళ లేదు నాకు ఇది సరిపోతుంది అనుకుంటే ఇది 4000లో వస్తుందండి. ఓకేనా, అండ్ మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఆఫర్స్ ఉంటే అప్పుడు పర్చేస్ చేయండి. మనకి అమెజాన్ ఎప్పటికప్పుడు మనకి ఆఫర్స్ పెడుతూ ఉంటుంది కదా. ఇవి అమెజాన్ డివైజెసే కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఆఫర్స్లో రన్ అవుతాయి. మీరు ఒకవేళ ఆగుతాను అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5000 రూపీస్ వేసుకుందాం. ఇది 5000, ఇది 3500 రూపీస్. ఎంత అయింది, 8500 రూపీస్ పర్ రూమ్ అయింది. మాక్సిమం ఏ బెడ్రూమ్కైనా అంతే కదా. అంటే 8000 రూపీస్, 8000, 24,000, ఆల్మోస్ట్ 32,000లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం మీ ఇంటి మొత్తాన్ని స్మార్ట్ హోమ్గా మార్చేయచ్చు. 3 బెడ్రూమ్కి చెప్తున్నాను, విత్ హాల్తో చెప్తున్నాను, ఇంకా అంతకుమించి ఏముండదు. అండ్ ఇప్పుడు బయట మనకి ఎంత ఉంటుందో తెలుసా, సేమ్ దీన్నే మీకు 3 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే నేను మీకు ఇప్పుడు ఒక బ్రాండ్ అయితే చూపిస్తాను, అది కూడా ఆన్లైన్లో చూపిస్తాను. అండ్ నేను డిస్కౌంట్ అయితే లేదు, అండ్ ఇప్పుడైతే వీళ్ళు డిస్కౌంట్ పెట్టారు. నేను చూసినప్పుడు అయితే డిస్కౌంట్ లేదండి. లైక్ వీళ్ళు చెప్తుంది 3 bedrooms కానీ వీళ్ళ ప్యాకేజ్ తీసుకుంటే 1,23,000 రూపీస్ అవుతుంది. ఓన్లీ 3 bedrooms అంతే. ఓకేనా, అంటే ఇలా ఉంటుందన్నమాట ప్రైసింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇక బ్రాండ్ బట్టి వాళ్ళు మనీ వేస్తారనమాట. ఓకే, సో బ్రాండ్ మంచిదే, మీరు ఒకవేళ ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే వెళ్ళొచ్చు. అండ్ దీనికన్నా చాలా చిన్నగా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వారంటీ అన్నీ ఉంటాయి. సో మనకు అవి ఏం అవసరం లేదు, హ్యాపీగా ఇది బాగానే వస్తుంది. అండ్ నాకైతే 1.5 year నుంచి నేను యూజ్ చేస్తున్నాను, నాకైతే ఎక్కడ కూడా అలాంటి ఇష్యూస్ అయితే ఏం రాలేదు. ఓకేనా, అండ్ ఒక్కొక్కసారి రీసెట్ అవుతూ ఉంటుంది, మేబీ అది కూడా రీసెట్ అవుతుంది. ఓకే, రీసెట్ అవ్వకుండా అయితే ఏముండదు, ఎంత హోమ్ ఆటోమేషన్ అయినా సరే రీసెట్ అవుతుంది. రీసెట్ అయ్యేటప్పుడు మనకి మళ్ళీ కొంచెం చేసుకోవటం తెలియాలి. సో దానికి మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇలా మీరు
చాలా చాలా మనీని అయితే సేవ్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. మీకు ఇంకా నెక్స్ట్ చాలా చాలా అప్గ్రేడ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మీకు ఇది ఓకే అనుకున్నట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. సో నాకు మంచి లైక్స్ కానీ వచ్చినాయి అంటే వీటన్నిటిని ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని మీద కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో మంచి రెస్పాన్స్ కానీ వస్తే ఓకే. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.